ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. చింతకుఫా పోలీస్ స్టేషన్ పరిధిలోని కరిగుండం అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో మావోయిస్టులు పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్ లో 3 మావోయిస్టులు మరణించినట్లుగా తెలుస్తోంది. మరికొంతమంది మావోయిస్టులకు గాయాలయ్యాయి. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో ఫారెస్ట్ ఏరియాలో ఎదురు కాల్పులు అయితే కొనసాగుతున్నాయి. రైట్ నో అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఇప్పటి వరకు 3 మావోయిస్టులు చనిపోయారా? సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? రాధిక, ఇప్పటికే ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ అడవి ప్రాంతంలో ఒక ఉదయం నుంచి కూడా భీకరం ఎదురు కాల్పులు జరుగుతున్న నేపథ్యం అయితే ఉంది. మరోవైపున ఇప్పటి వరకు చూసుకుంటే మాత్రం సుక్మా జిల్లా చింతగుప్ప పోలీస్ స్టేషన్ పరిధిలో బెజ్జి చింతగుప్ప ఆ అడవి ప్రాంతంలో మొత్తం కూడా ఉదయం నుంచి కూడా నక్సలైట్లకు సంచరించారనే పక్కా సమాచారంతో కూడా భద్రతా దళాలు మొత్తం కూడా ఆ ప్రాంతం అంతా కూడా సర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్న నేపథ్యంలోనూ ఒకసారి ఎదురుబడిన నేపథ్యంలో ఒకసారి మావోయిస్టులు పోలీసులపై ఎదురు కాల్పులు తెగబడంతో తిప్పికొడుతున్నటువంటి భద్రతా దళాలు మొత్తం కూడా మొత్తానికి 3 మావోయిస్టులు మట్టబెట్టిన నేపథ్యం అయితే ఉంది. మరికొంతమంది బుల్లెట్ తోటాలకు బలైనట్టు కూడా తెలుస్తుంది, అంటే గాయాలు పైనట్టు తెలుస్తున్న నేపథ్యం అయితే ఉంది. అయితే వాళ్ళంతా కూడా తప్పించుకొని బయటికి పోయారనే సమాచారం కూడా మనకు తెలుస్తుంది. అయితే మొత్తానికైతే ఇప్పుడు ఇంకా ఆ ప్రాంతం మొత్తం కూడా చింతగుప్ప అడవి ప్రాంతం మొత్తం కూడా ఆ ఏజెన్సీ దట్టమైన అడవి ప్రాంతం కావడంతో ఇప్పుడు అక్కడ ఎక్కడైతే కాల్పు బారిన పడి తప్పించుకున్నట్టు మావోయిస్టుల కోసం కూడా త్రిచక్ర కోణ ఆకారంలో మొత్తానికైతే ఇక సైనిక సిబ్బంది వ్యూహం పన్నుకుంటూ వాళ్ళ యొక్క అన్వేషణ కోసం అయితే ఇంకా కూబింగ్ నిర్వహిస్తున్న నేపథ్యం అవుతుంది. రాధిక, మొత్తానికైతే మాత్రం ఒకవైపున మావోయిస్టులు లొంగిపోతున్నారు, కొంతమంది ఇంకా అడవిని వీడకుండా ఉన్న నేపథ్యంలోనే ఇప్పటికే క్యాడర్ అంతా చెల్లాచెదురైపోయింది. ముఖ్యంగా అగ్రనేతలంతా కూడా వివిధ రాష్ట్రాలలో లొంగిపోతున్న తరుణంలో చితగా బతుకున్న నేతలు మొత్తం కూడా డివిజన్ కార్యదర్శులు కావచ్చు లేదా ఏరియా కార్యదర్శులు మొత్తం కూడా ఇంకా అడవిలోనే ఉన్న తరుణంలో వాళ్ళ కోసం కూడా లొంగిపోవాలని చెప్పిన జనజీవ శ్రమంతులు కలవాలని చెప్పిన ప్రభుత్వాలు కోరుతున్నప్పటికీ మాత్రం వాళ్ళంతా కూడా పెడచేను పెట్టడంతో కూడా వాళ్ళ కోసం కూబింగ్ నిర్వహిస్తూ పక్కా సమాచారంతో వాళ్ళంతా కూడా ఏరివేసే లక్ష్యంగా ముందడుగేస్తుందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఇప్పటి వరకు భద్రజలం అంటే ఒక అడవి ప్రాంతం మొత్తం ఒకవైపున ఛత్తీస్గఢ్ టు భద్రజలం వైపు వచ్చేటువంటి ప్రాంతం మొత్తం కూడా పోలీసులు మొత్తం అష్టదిగ్బంధం చేసుకుంటూ ఒక వాహన తనిఖీలు కూడా చేపడుతున్న నేపథ్యం అవుతుంది. ఆ రూట్ నుంచి మావోయిస్టులు అనుమానాస్పదంగా ఇంట్లో లోపలికి వచ్చి తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చే అవకాశం ఉన్న తరుణంలో ఆ ప్రాంతాన్ని కూడా అంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ మొత్తం కూడా అంటే ఉన్న నేపథ్యంలోనూ వాళ్ళంతా కూడా క్యూబింగ్ నిర్వహిస్తున్న నేపథ్యం అవుతుంది. మరోవైపు ఇప్పటికే చింతగుప్ప పరిసర ప్రాంతం సమీపంలో ఉన్నటువంటి గ్రామాలన్నింటిలో కూడా పోలీసులు పక్కా పహారా కాస్తున్న తరుణం అయితే ఉంది. రాధిక, రైట్ భాస్కర్, అక్కడ ఎంతమంది మావోయిస్టులు ఉన్నారన్న సమాచారం పోలీసుల దగ్గర ఉంది. అలాగే కరిగుండం అటవీ ప్రాంతంలో ఎంతమంది పోలీస్ బలగాలు మోహరించారు? సుమారు ఇప్పుడు అక్కడ అంటే అడవి ప్రాంతంలో కొంత అంటే 10ల సంఖ్యలో కూడా మావోయిస్టులు ప్రత్యేక సమావేశం అవుతున్నారు అనే సమాచారం ఉంది. వాళ్ళంతా కూడా 1-2-3 సార్లు కూడా పోలీసులు వాళ్ళకున్న సమాచారం మేరకు అంటే వాళ్ళంతా లొంగిపోవాల్సిందిగా అంటూ కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ చేసినా కానీ వాళ్ళంతా కూడా సస్యమీరా అంటూ వాళ్ళంతా అడవిలోనే ఉండటంతో వాళ్ళ కోసం ఇప్పుడు అన్వేషణ కొనసాగిస్తున్నారు. ఇంకా ఇటీవల ప్రాంతంలో చింతకుప్ప పరిసర ప్రాంతాల్లో కూడా బీర్ బాటిల్ బాంబులు కూడా వీళ్ళ నేపథ్యం అవుతుంది. మరి కొన్ని ఐఈడి టిఫిన్ బాక్సెస్ కూడా స్వాధీనం చేసుకున్న తరుణంలో తాజాగా ఇంకా మావోయిస్టులు ఆ ప్రాంతంలో సంచరించారనే పక్కా సమాచారంతో వాళ్ళు కూబింగ్ ఆపరేషన్ చేపట్టిన తరుణంలో వాళ్ళు ఎదురుపడటం, తర్వాత ఎదురు కాల్పులకు వాళ్ళకు దిగడంతో మావోయిస్టులు తిప్పికొడుతున్న సైనిక సిబ్బంది మొత్తం 3 మావోయిస్టులను మట్టుబెట్టారు. మరో కొంతమందికి అయితే గాయాల పాలైనవి, కానీ గాయాలపైన వాళ్ళంతా తప్పించుకున్నారు. అంటే 10ల సంఖ్యలో ఉండబట్టి గాయాల పాలైనటువంటి నేతలను వాళ్ళంతా కూడా అంటే సురక్షిత ప్రాంతం తరలించే విధంగా వాళ్ళంతా కూడా వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అయితే అగ్రనేతలు కూడా డివిజన్ కార్యదర్శి కూడా ఉన్నట్టుగా సమాచారం తెలుస్తుంది. రాధిక, రైట్, థ్యాంక్ యూ భాస్కర్.